హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనకు ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ యొక్క ప్రొవిజనల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి ఏంటి అంటే మొత్తం టోటల్గా వచ్చేసి స్టేట్ పోస్టులు అన్ని కేటగిరీలో కలిపి మొత్తం 12 పోస్టులు ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మనకి ఏంటి అంటే స్టేట్ పోస్టులో మొత్తం ఏంటి అంటే ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 6 పోస్టులు ఉన్నాయండి. నెక్స్ట్ మిగతా ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ ఒకటి, బీసీఏకి ఒకటి, బీసీబీకి ఒకటి, ఎస్సీలో 2, ఎస్టీకి ఒకటి. టోటల్ మొత్తం ఈ 12 పోస్టులలో కేటగిరీ వారీగా వారి యొక్క ర్యాంక్ మార్క్స్ ఆధారంగా ర్యాంక్ పోస్టులు ఇవ్వడం మనం కేటాయించడం జరిగింది. ఇది టోటల్ ఇవన్నీ మొత్తం 12 పోస్టులు. ఇవేమో కేటగిరీ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఫస్ట్ పోస్ట్కి వచ్చేసి 95 మార్క్స్, స్టేట్ సెకండ్ 94, స్టేట్ థర్డ్కి 93, స్టేట్ 4కి 93 మార్క్స్. బీసీడీ కూడా అసలు యాక్చువల్ చూడండి, ఇక్కడ బీసీడీలో చాలామంది బీసీడీ కేటగిరీ చాలా ఫుల్ కాంపిటీషన్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి చాలామంది బీసీడీలో ఉన్నారు. ఇక్కడ ఇలా మనకు వచ్చేసి ఏంటి నెక్స్ట్ వచ్చేసి మనకు 6th ర్యాంక్ వచ్చేసి మనకు బీసీఏ వరకు 92 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 7th నుంచి 12th వరకు ఏంటి అంటే ఇవి కేటగిరీ వైజ్ ర్యాంక్స్ అనమాట. అంటే కేటగిరీ వైజ్ స్టేట్ పోస్టులు అండి. ఈడబ్ల్యూఎస్లో మనకు 88 మార్క్స్ వచ్చాయి, 26th ర్యాంక్. నెక్స్ట్ బీసీఏ కేటగిరీలో 10th ర్యాంక్ వచ్చింది, 91 మార్క్స్. ఇంకోటి వచ్చేసి 7th ర్యాంక్ వచ్చేసి మనకు బీసీబీలో 92 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ సెకండ్ ర్యాంక్ 9th ర్యాంక్ వచ్చేసి 10th 11th వచ్చేసి ఎస్సీలో, 15th వచ్చి ఎస్సీలో 91 మార్క్స్ ఉన్నాయి. 12th వచ్చేసి 61th ర్యాంక్ వచ్చి ఎస్టీలో 96 మార్క్స్ వచ్చాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా స్టేట్ వైజ్ పోస్ట్ అండి, అన్ని జోన్స్కి అన్ని వర్తిస్తాయి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకు ఓపెన్ కేటగిరీలో మొత్తం టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో వచ్చేసి మనకు టోటల్ 67 పోస్టులు ఉన్నాయండి. 67 పోస్టులో లాస్ట్ మనకు ఏంటి మినిమం 70 మార్క్స్ ఎండ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మ్యాక్సిమం 90 మార్క్స్ అని స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్. ఇది టోటల్గా ఓపెన్ కేటగిరీలో టోటల్గా మనం ఇప్పుడు చెప్పే జోన్స్ అన్నీ ఏంటి అంటే జోన్ 1 సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇది. రిగార్డింగ్ ఓపెన్ కేటగిరీస్లో బీసీబీ 90 మార్క్స్, ఓసీ 87, 85, 84, 84 ఇవన్నీ మార్క్స్ అండి. మనకు ఇట్లా మార్క్స్ అని మెన్షన్ చేయడం జరిగింది కేటగిరీ వైజ్గా, ర్యాంక్స్ వైజ్గా. టోటల్ మొత్తం 67 ఓపెన్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి దీంట్లో మనకు. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం మ్యాక్సిమం బీసీడీలో ఫుల్ కాంపిటీషన్ ఉంది, అలానే బీసీఈలో అన్నింటిలో కాంపిటీషన్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు 23rd పోస్ట్ నుంచి 24, 25, 26, 27 ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు 47 వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఏంటి అంటే బీసీబీకి 79, బీసీబీకి 78, బీసీడీకి 78, ఎస్సీకి 78, 77, 76, 76 మనకి ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే 473 ర్యాంక్ వచ్చేసి 45 కేటగిరీ పొజిషన్లోకి 473 మా ర్యాంక్ వచ్చే బీసీఏకి 73 మార్క్స్. 46 పొజిషన్లో 477 ర్యాంక్ వచ్చి బీసీబీ 73, 47 పొజిషన్ 486కి బీసీడీకి 73. ఇవన్నీ ఏంటి అంటే మనకు ఓన్లీ ఓపెన్ కేటగిరీలో పోస్టులో మాత్రమే. ఆ ఓపెన్ కేటగిరీలో మనకు వచ్చేసి మొత్తం ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, టోటల్గా 67 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 48th పొజిషన్లో 516 ర్యాంక్ బీసీబీకి 73 చూసారా ఫ్రెండ్స్, 72 ఇంకోటి బీసీడీలో 71, ఈడబ్ల్యూఎస్లో 71 బీసీడీ 71, బీసీబీ, సిసిడి 71, బీసీడీ, బీసీఈ, ఎస్సీ చెప్పాను కదా ఫ్రెండ్స్, బీసీడీ, బీసీఈ, ఎస్సీ ఫుల్ కాంపిటీషన్. ఇవన్నీ టోటల్గా ఓపెన్ కేటగిరీలో జోన్ 1 పోస్ట్లో. నెక్స్ట్ మనం ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్లో కూడా మనకి ఏంటంటే మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టోటల్ 22 ఫ్రెండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 22లో మనకు ఉమెన్ రిజర్వ్స్ 33 రిజర్వేషన్ ప్రకారం టోటల్గా 7 పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు ఈడబ్ల్యూఎస్లో కూడా మనకు ఫస్ట్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 69, మినిమం వచ్చేసి మనకు 46 మార్క్స్ ఎండ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అంటే ఈడబ్ల్యూఎస్లో మనకు 46 మార్క్స్ వచ్చినా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ హోప్ చేసుకోవచ్చు మనం జాబ్ వస్తుంది అనేది. కాంపిటీషన్లో మనం కూడా ఉన్నాము అనేది మనకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్. ఇక్కడ 1096 ర్యాంక్ 66, 1272 మేల్ ఫిమేల్ 65, 1320 64, 1452 మేల్ 63, 1890 మేల్ 60. 2017లో మేల్ ఫిమేల్ కంటే సెకండ్ పొజిషన్ ఉంది మనకు. 3193 ఫిమేల్ 54 మార్క్స్తో థర్డ్ పొజిషన్. ఇక్కడ చూసాం కదా 4890, 5862, 6033, 688 ఇవన్నీ మొత్తం మనకి ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్లో కూడా మనకు 69 మార్క్స్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతే మనకు 46 మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఉమెన్ యొక్క రిజర్వేషన్ కూడా కీ రోల్గా మారుతుంది. వాళ్ళకు మినిమం 46 వచ్చినా మ్యాక్సిమం 65 మార్క్స్ వచ్చే పొజిషన్ ఉంది ఫ్రెండ్స్ మనకు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే బీసీఏ కేటగిరీలో మనకు బీసీఏ రిజర్వేషన్ స్టార్ట్ అయ్యే వరకు ఏంటి అంటే మ్యాక్సిమం 68 మార్క్స్ నుంచి వెళ్ళి 45 మార్క్స్ వచ్చే వరకు ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 952 ర్యాంక్, 972, 1031,
1100, 1132, 1177 ఇవన్నీ ఏంటి అంటే మనకు ర్యాంక్స్ ఇవన్నీ మెన్ ఆర్ ఫీమేల్ నుంచి వస్తుంది. టోటల్గా మనకి ఏంటి అంటే రిజర్వేషన్ ప్రకారం ఒక 6 ఫీమేల్కి కేటగిరీ వైజ్గా పోస్ట్ కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ఫీమేల్లో 68 మార్క్స్ ఒక పొజిషన్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే 2763లో 56 మార్క్స్, 3125లో 55 మార్క్స్ వస్తుంది. 3981లో మనకు ఫీమేల్ పోస్ట్ వస్తుంది. 6185 ఒకటి 46 ఇవన్నీ ఏంటంటే పోస్టులు అన్నమాట. నెక్స్ట్ మనకి ఏంటి అంటే బీసీ కేటగిరీలో మనకు నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటి అంటే బీసీబీలో మనకి ఏంటి అంటే 69 మినిమం మ్యాక్సిమం మార్క్స్ నుంచి మనకు లాస్ట్కి 63 వచ్చిన జాబ్లో వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మెయిన్ యొక్క 33 రిజర్వేషన్ ప్రకారం ఏంటి అంటే స్టార్టింగ్ 68 మార్క్స్తోనే 60 మార్క్స్తోనే 63 మార్క్స్ కూడా జాబ్ వచ్చేలాగా ఉంది మీన్స్ బీసీబీలో. 879 ర్యాంక్, 890, 893, 928, 957, 973, 990, 1021, 1118, 1215, 1239, 1277, 1290, 1291, 1324, 1336, 1339, 1364, 1472 అంటే టోటల్గా మనకి బీసీబీ కేటగిరీలో 69 మ్యాక్సిమం మార్క్ అనేది హైయెస్ట్ మార్క్. అక్కడ నుంచి వెళ్ళి మెన్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి వెళ్ళి మెయిన్ కేటగిరీ మనకి ఏంటి ఎక్కడ లాస్ట్ ఛాన్స్ 64 మార్క్స్ వరకు కూడా మెయిన్కి వచ్చింది. ఫీమేల్కి వచ్చి 63 మార్క్స్ వరకు ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే బీసీసీ కేటగిరీలో మనకు మొత్తం ఉన్నాయి 3 పోస్టులు ఫ్రెండ్స్. 3 పోస్టులు కాబట్టి 33% రిజర్వేషన్ కాబట్టి ఒక పోస్ట్ మన ఫీమేల్కి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకు 41 మార్క్స్ అనేది రావడంతో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మేల్లో 50, 47. నెక్స్ట్ వచ్చేసి మనకు బీసీడీలో మొత్తం ఏంటి మనకు 13 పోస్టులు ఉండడం జరిగింది ఫ్రెండ్స్. 13లో మనకు మినిమం కొన్ని ఫీమేల్కి 1, 2, 3 ఒక 4 పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మనకి ఏంటంటే మినిమం మ్యాక్సిమం వచ్చి 69 మార్క్స్ నుంచి 64 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్ మార్క్స్. గమనించండి ఇక్కడ మేల్ 69, మేల్ 68, మేల్ 68, మేల్ 68, మేల్ 67, 67, 67, 67, 67. ఓకే, కాంపిటీషన్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏం పర్లేదు, మనకు 64 మార్క్స్ వచ్చిన ఛాన్సెస్ వస్తాయి ఫిమేల్లోకి. మేల్లో మనకు 65, 66 వచ్చిన కూడా ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి బీసీఈ కేటగిరీలో మనకి ఏంటి అంటే ఇది కూడా కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మేల్లో మాత్రం మినిమం మ్యాక్సిమం వచ్చి 68 మార్క్స్ నుంచి 67, 61, ఫిమేల్ మాత్రం 60, 57, 42. లాస్ట్కి మనకు బీసీఈలో 42 మార్క్స్ వచ్చిన జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఫ్రెండ్. 7,704 ర్యాంక్కి ఇవన్నీ ర్యాంక్స్ అన్నమాట మెన్ ఆర్ మెన్లో. నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎస్సీ అనమాట. ఇక్కడ మనకి ఎస్సీలో మొత్తం ఏంటి అంటే మొత్తం 33 పోస్ట్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. 33 ప్రజెంట్లో ఒక 33% అంటే మినిమం ఒక 11 పోస్ట్ ఫీమేల్కి వెళ్ళి వస్తుంది. మనకి ఏంటి అంటే ఎస్సీలో కూడా చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. మనం స్టేట్ ర్యాంక్స్లో చూసాం మనం ఇక్కడ. ఫీమేల్లో మనకు ఫీమేల్కి 70, మెయిన్ 69 చూసారుగా 69, 68, 67, 67, 66, 65, 64, 63 చూసాను ఫ్రెండ్స్. ఫీమేల్గా మనం 11 పోస్టులు ఇవ్వడం జరుగుతుంది ఎస్సీలో టోటల్ 33 పోస్టులోకి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు 23, 24, 25 కూడా మనకి ఏంటి 62.5, 61, 60, ఫైనల్గా మనకు 59 మార్క్స్ కూడా జాబ్ వచ్చేలాగా ఛాన్స్ ఉంది ఎస్సీలో మనకు జోన్ 1 కేటగిరీలో. ఇంకా ఫైనల్గా మిగిలింది మనకు ఎస్టీ కేటగిరీ ఒకటే మాత్రం. ఎస్టీలో మనం మొత్తం ఏంటి అంటే 22 పోస్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం దీనిలో ఈ 22 పోస్టులు మనకి ఏంటి అంటే 33% రిజర్వేషన్ ప్రకారం 7 అంటే ఇవన్నీ ఏంటి అంటే మీరు అనుకోవచ్చు ఇది జాబ్ వస్తుందా కట్ ఆఫ్ ఏంటి అని అనుకుంటూ ఉంటారులే. కానీ మ్యాక్సిమం మనం ప్రొవిజనల్ లిస్ట్లో ఇచ్చిన మార్క్స్ను ర్యాంక్స్ ఆధారంగా బేస్ చేసుకొని లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ డేటా మనం చేయాలి అంటే చాలా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. మినిమం అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్. మనం తీసుకోవాలి, డేటా గ్యాదర్ చేసుకోవాలి. కొంతమంది డేటా మిస్ అయింది అంటున్నారు, కొంతమంది ఏమో ఎగ్జాక్ట్గా ఇవే ఉన్నారు అంటున్నారు ఫ్రెండ్స్. సో మీరు దయచేసి నా యొక్క ఎఫర్ట్ని మీరు దాన్ని లైక్ రూపంలో కానీ షేర్ రూపంలో కానీ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఛానల్ ఎంకరేజ్ చేయాలని చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఎస్టీ కేటగిరీ కిందకు ఉందాం. మనం ఇలా ఎస్టీ కేటగిరీలో మనకి ఏంటి అంటే 874 ర్యాంక్కి వచ్చి మనకు 69 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఫీమేల్కి వచ్చి 65, 64, 63 చెప్పాను కదా ఫ్రెండ్స్. టోటల్ ఒక 22 పోస్టులలో మనకు ఒక 7 మెంబర్స్కి మనకు ఉమెన్ రిజర్వేషన్ ద్వారా సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానిలో మనకేంటి ఇక్కడ 58 మార్క్స్ కానీ ఇంకోటి 63 మార్క్స్ కానీ లేకపోతే 54.5 కానీ 54 కానీ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే టోటల్గా మనకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 6th పోస్ట్ 53 మార్క్స్కి వస్తుంది. 7th పోస్ట్ వచ్చేసి మనకు 52 మార్క్స్.
టోటల్గా చూసారుగా 69, 65, 64, 63, 62.5, 61, 60, 59, 58.5, 58, 58, 57, 56.5, 56, 54.5, 54, 53, 53, 50, 52 చూసారుగా ఫ్రెండ్స్. దయచేసి ఇవి ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళు లైక్ చేసి కంపల్సరీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మిగతా జోన్స్ కూడా దాని యొక్క డేటాను చూసుకుంటూ రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్. జస్ట్ వెయిట్ చేయండి, పక్కా నుంచి అన్ని రేపటి వరకు రేపు ఈవినింగ్ వరకు అన్ని జోన్స్ యొక్క డేటా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు దయచేసి షేర్ చేయండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. డేటా రాయాలంటే నిమిషం కూడా టైం పడుతుంది, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.